రసాత్మకుడు అంటే రసస్వభావం కలవాడే అని అర్థం. సోమః సర్వరసాత్మక అనేటువంటి మాటను బట్టి సోముడు సర్వరసాత్మకుడైన రసాలన్నిటికీ మూలమై ఉన్నాడని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సోముడే అన్ని చెట్లకు, మొక్కలకు, లతలకు తన రసాన్ని ఇచ్చి పోషిస్తున్నాడు అని వేదం చెబుతుంది. ఈ శ్లోకంలో ఔషధులు అనే మాటకు ధాన్యాలు అనే అర్థం చెప్పారు. లోకంలో ఔషధి అనే పదాన్ని రోగం వచ్చినప్పుడు వేసుకునే మందు అనేటువంటి అర్థంలో వాడుతున్నాం. నిజానికి మనం తినే ఆహారమే ఔషధి. ఆహారం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల భూమిని కాపాడుకోవాలి. భగవంతుడు రసమిచ్చి కాపాడుతూ ఉంటే మనం భూమిని రసాయనాలతో అంటే కెమికల్స్తో నింపి పాడు చేస్తున్నాం. ఈ విషయంలో అందరూ మేల్కోవాలి. ఇక్కడ నీలకంఠుల వారు మరొక విశేషాన్ని చెప్పారు. అదేమిటంటే రసాత్మకుడు అంటే జలాత్మకుడు అని అర్థం. రసో జలం రసో హర్ష అని అనేకార్థమంజరి చెప్పిన దాన్ని బట్టి భగవంతుడు జలమయుడై అన్ని ఔషధులను రసవత్తులుగాను పుష్టిమత్తులుగాను చేస్తున్నాడని తెలుసుకోవాలి అని చెప్పారు. ఈ వీటిని కూడా మనం బాగా కాపాడుకోవాలి. వీటినంతా కాపాడుతూ నీటిని కూడా కాపాడుకోవాలి. అప్పుడే మంచి ఆహారం మనకు పుడుతుంది. ముందు 12వ శ్లోకంలో దూరంగాను దగ్గరగాను ఉండే ఆదిత్యాది తేజస్సును నేనే అని భగవంతుడు చెప్పాడు కదా. ఆ తర్వాత మనందరికీ మరీ దగ్గరగా ఉండే భూమిని ధరించేది నేనే అని చెప్పాడు. ఆపై మనలో ప్రవేశించి మన ప్రాణాన్ని నిలబెట్టే ధాన్యాన్ని నేనే అని చెప్పాడు. ఇక ఇప్పుడు మనలోనే ఉంటూ ఆ ఆహారాన్ని పచనం చేసే అగ్ని కూడా తానే అయి ఉన్నాడనే విషయాన్ని చెప్పబోతున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడినై ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించి ప్రాణాపానాలతో కూడిన వాడినై 4 రకాలైన అన్నాన్ని పచనం చేస్తున్నాను అని శ్లోకార్థం. భూమిని జీవులను ధరిస్తున్నది నేనే, ఔషధులను పుష్టిని ఇస్తున్నది కూడా నేనే కదా అని చెప్పిన భగవంతుడు మళ్ళీ ఇలా అంటున్నాడే, ఓ అర్జున, నేనే కడుపులో ఉండే వైశ్వానరుడనే అగ్ని అని అన్నాడు కదా. అయమగ్నిర్ వైశ్వానరో యోయమంతః పురుషేయేనేదమన్నం పచ్యతే. జీవుడిలో ఉంటూ ఎవరైతే ఈ అన్నాన్ని పచనం చేస్తున్నాడో అతడే వైశ్వానరాగ్ని అని బృహదారణ్యకం చెప్పింది. దానిని బట్టి వైశ్వానరాగ్ని మన కడుపులో ఉండి అన్నాన్ని పచనం చేస్తున్నాడని తెలుసుకోవాలి. ప్రాణము గల ప్రాణులు దేహాన్ని ఆశ్రయించి ప్రవేశించి ప్రాణాపానాలతో కూడిన వాడై భోజ్యము, భక్ష్యము, చోష్యము, లేఖ్యము అనే 4 విధాలైనటువంటి ఆహారాన్ని పచనం చేసే వైశ్వానరాగ్ని కూడా ఆ భగవంతుడే అని తెలుసుకోవాలి. భోజ్యం అంటే భోజనం చేయదగినది, పళ్ళతో నమిలే పని లేకుండా తినే పాయసం మొదలైనవి. భక్ష్యాలు అంటే కరకరకర బాగా నమిలి తినదగిన పిండి వంటలు, చెకోడేలు మొదలైనవి అని అర్థం. చోష్యం అంటే రసం పీల్చుకొని వదిలేసి చెరుకు గడ మొదలైనటువంటివి. లేఖ్యం అంటే నాకి తినే బెల్లం పాక, చక్కెర పాక మొదలైనవి. వైశ్వానరాగ్ని భోక్త అన్నము, భోజ్యము, అదే సోముడు. ఈ అగ్ని సోములు అనేటి ఇద్దరిని భావిస్తూ ఆహారాన్ని తినుకునే వారికి అన్నదోషం అంటుకోదు అని శంకరాచార్యులు చెప్పారు. ప్రాణాపానాలు అనే ఈ 2 వాయువులు వైశ్వానరాగ్నికి సముద్దీపన కలిగిస్తాయి అనే విషయం కూడా ఈ శ్లోకంలో సూక్ష్మంగా చెప్పబడింది. కనుక ప్రాణాయామం చేసేవారికి జీర్ణశక్తి బాగా ఉంటుందని తెలుసుకోవాలి.
సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కడి హృదయంలోనూ ఉంటున్నాను. నా వల్లనే స్మృతి జ్ఞానము మరుపు అనేవి కలుగుతున్నాయి. అన్ని వేదాల చేత తెలుసుకోదగిన వాడిని నేనే అయి ఉన్నాను. వేదాంతాన్ని చేసిన వాడిని మరియు వేదవేత్తను కూడా నేనే అయి ఉన్నాను అన్నాడు భగవంతుడు. ఈ శ్లోకంతో భగవంతుడు జీవుడికి మరీ దగ్గరవాడు అని చెప్పడం మాత్రమే కాకుండా జీవుణ్ణి నేనే అని కూడా చెప్పినట్టయింది. లోకంలో ఎదుటి వారిని ఉద్దేశించి నేను అని చెప్పుకోవలసి వచ్చినప్పుడు మనం గుండెపై చేయి పెట్టి నేను అని చెప్తాం. ఎట్లా అనుకుంటే నేను అంటాం. అది అందరికీ అనుభవంలో ఉండే విషయమే. నాది అంటున్నాం. మనకి తెలియకుండానే అలా ఎందుకు చేస్తామో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. సమస్త ప్రాణికోటికి నేను ఆత్మనై హృదయంలో అంటే బుద్ధిలో నిలిచి ఉంటాను అని భగవంతుడు చెబుతున్నాడు. కనుక ఆ భగవంతుడు హృదయంలోనూ బుద్ధిలోనూ ఉన్నాడని భావించి ధ్యానం చేయాలి. మనకు హృదయం కన్నా బుద్ధి కన్నా దగ్గరయ్యేది మరొకటి ఉండదు కదా. హృదయంలో ఉంటాడు కనుకనే ఆ భగవంతుడు సమస్త ప్రాణులకు స్మృతిని జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. అపోహనం అంటే స్మృతి జ్ఞానాలు తొలగిపోవటం అంటే మరుపు. భగవద్ధ్యానం చేసేవారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందనేది లోక ప్రసిద్ధమైన విషయం. పుణ్యకర్మలు చేసుకున్న వారికి వారి పుణ్యకర్మలను అనుసరించి జ్ఞానము స్మృతి అనేవి కలుగుతాయి. అలాగే పాపకర్మలు చేసుకున్న వారికి ఆ పాపకర్మలకు తగ్గట్టుగానే స్మృతి జ్ఞానాలు తొలగిపోతాయి అని తెలుసుకోవాలి. జ్ఞానాలు కూడా పోతాయి. సమస్త వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడు భగవంతుడే అని తెలుసుకోవాలి. వేదాలలో సైన్స్ తెలుసుకోవాలని కొంతమంది తాపత్రయపడుతూ ఉంటారు. అందులో తప్పులేదు. కానీ భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఒట్టి సైన్స్ కోసమే ప్రయత్నం చేస్తే అటువంటి వేదజ్ఞానంతో పరమ పురుషార్థమైతే లభించదు. వేదార్థం యొక్క సంప్రదాయాన్ని ప్రారంభించినది భగవంతుడే అని తెలుసుకొని శ్రద్ధగా నిష్టగా సంప్రదాయం చెప్పినట్టుగా వేదాంత శ్రవణం చేయాలి. అంతేగాని అంతా బ్రహ్మమే కదా అని ఒట్టి మాటలకే పరిమితమై అనుభవం లేకుండా ఎలా పడితే అలా వేదాంత శ్రవణం చేయకూడదు. వేదవిత్ అంటే వేదార్థం తెలుసుకున్నవాడు అని అర్థం. వేదార్థం తెలుసుకున్నవాడే జ్ఞాని. జ్ఞానీత్వాత్మైవ మే మతం. జ్ఞానియే పరమాత్మ అని నా అభిప్రాయం అని భగవంతుడే 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు కదా. దానిని ఇక్కడ స్మరించుకోవాలి. దీన్ని బట్టి వేదాంతము వేదార్థము తెలిసినవాడు భగవంతుడి విభూతి అయి ఉన్నాడని తెలుసుకొని అతన్ని గౌరవించి సత్కరిస్తే తస్మాత్ ఆత్మజ్ఞం హ్యర్చయేద్భూతి కామః. ఎదుగుదలను ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని కోరుకునేవారు ఆత్మజ్ఞుడైన వాడిని గురువును అర్చించాలి అని చెప్పినట్టు సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలుసుకోవాలి. ఈ 4 శ్లోకాలను ప్రతిరోజు అందరూ పారాయణం చేసుకోవాలి. యదాదిత్య గతం అనే శ్లోకంలో మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. తేజోవంతులవుతారు. గామావిశ్యచ అనే శ్లోక పారాయణంతో బలవంతులవుతారు. శరీర పుష్టి మనపుష్టి కూడా కలుగుతాయి. అహం వైశ్వానరో భూత్వా అనే శ్లోక పారాయణంతో అన్నం బాగా జీర్ణమవుతుంది. అందుకే ఈ శ్లోకాన్ని భోజనానికి ముందు చెప్పుకోవాలి. మరియు ఈ శ్లోక పారాయణంతో ప్రాణశక్తి పెరిగి అన్నదోషాలు అంటకుండా పోతాయి. సర్వస్య చాహం అనే శ్లోక పారాయణంతో చదువుకున్నది సమయానికి గుర్తొస్తుంది. కొత్త విషయాలు స్ఫుర్తిస్తాయి. అంటే స్మరణకు వస్తున్నాయి. మరుపు తగ్గుతుంది. ఈ శ్లోకాలను పారాయణం చేసి విడిచిపెట్టడం కాకుండా
మనం చెప్పుకున్న అర్థాన్ని భావన చేస్తూ ఉంటే గురుకృపతోనూ ఈశ్వరానుగ్రహంతోనూ భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. సులభంగా 4 శ్లోకాలకే చెప్పుకొచ్చారు చూడండి. పరమాత్మ వ్యక్తావ్యక్తలను మీరిన పురుషోత్తముడు గురించి చెప్పబోతున్నాడు. క్షరము అని పిలువబడే కార్యము, అక్షరము అని పిలువబడే కారణోపాధికి ఆవల ఉండేవాడు నిత్య శుద్ధ భుక్త ముక్త స్వభావుడు పురుషోత్తముడు అని పిలువబడేవాడైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నాడని తెలుసుకోవాలి. నారాయణుడని పిలువబడే భగవంతుడైన ఈశ్వరుడి యొక్క అసాధారణమైన ఉపాధుల వల్ల కలిగే విభూతులను యదాదిత్య గతం అంటూ 4 శ్లోకాల్లో సంక్షేపంగా తెలిపాడు. ఇక ఇప్పుడు ఆయననే క్షరము అక్షరము అనే ఉపాధులతో విడదీసి నిరుపాధికము కేవలము అయిన ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో పై శ్లోకాలను చెప్పబోతున్నాడు, ముందుకు చెప్పబోతున్నాడు. అలా చెప్పబోతూ వెనుకటి అధ్యాయాలలో చెప్పిన విషయాన్ని రాబోయే అధ్యాయాల్లో చెప్పబోయే విషయాన్ని కూడా 3 రాసులుగా చేసి భగవంతుడు ఇలా అంటున్నాడు. ఈ చెప్పబోయే విషయం అన్ని శాస్త్రాలకు హృదయం వంటిది, దానినే భగవంతుడు సంగ్రహించి చెబుతున్నాడు అని నీలకంఠుల వారు అన్నారు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. లోకంలో క్షరుడు అక్షరుడు అనే ఈ 2 పురుషులు చెప్పబడుతున్నారు. క్షరుడు అంటే సర్వభూతాలు అని తెలుసుకోవాలి. అక్షరుడు అంటే కూటస్థుడు అని చెప్పబడుతున్నాడు. లోకంలో అంటే ఈ సంసారంలో వేరువేరు రాసులుగా చేయబడిన ఈ 2 పురుషులు అనబడతారు. వీరిలో క్షయము అంటే నాశనం అయ్యేవాడు అంత ఒక రాశి, అతడే క్షరుడు. అంటే జీవ సమూహం అది వినాశి. మరొక పురుషుడు అక్షరుడు, ఇతడు క్షరుడికి విరుద్ధమైన వాడు. అక్షరుడు అంటే భగవంతుడి మాయాశక్తి. ఇది క్షరుడు అనే పురుషుడి యొక్క పుట్టుకకు బీజము. సంసారులైన అనేక జీవుల కామము కర్మ మొదలైన వాటి యొక్క సంస్కారానికి ఆశ్రమై ఉన్న ఇతడు అక్షర పురుషుడు అని పిలువబడతాడు. ప్రళయకాలంలో జీవుల కామకర్మాదులు సంస్కార రూపంతో అవ్యాకృతంతో ఉంటూ సృష్టి సమయంలో మళ్ళీ పైకి లేస్తాయని శాస్త్రం చెబుతుంది. ఆ పురుషులు ఎవరు అని ప్రశ్నిస్తే దానికి స్వయంగా భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. సర్వభూతాలు అంటే సమస్త కార్య సమూహం అని అర్థం. సర్వభూతాలు క్షర పురుషుడై ఉన్నాయని తెలుసుకోవాలి. కూటం అంటే రాశి, రాశిలాగా ఉంటాడు కనుక కూటస్థుడు. లేదా కూటం అంటే మాయ, వంచన, కుటిలత, ఇవన్నీ కూడా మాయకు పర్యాయ పదాలు. అనేక మాయ వంచనాది ప్రకారాలతో ఉండేవాడు కూటస్థుడు. అజ్ఞానులకు సంసార బీజం అనంతమై ఉండటం చేత నాశనం చెందేది కాదు కనుక సంసార బీజమైన ఈ కూటస్థుడు అక్షర పురుషుడని పిలువబడుతున్నాడు. క్షరాక్షరుడు విచారంగా మనం తెలుసుకున్నాం, అందుకని మళ్ళీ నేను దాన్ని చెప్పాల్సిన పని లేదు. ఈ క్షరుడు వినాశి. ప్రాణం కలిగిన సర్వభూతాలను క్షరుడు అని తెలుసుకోవాలి. ప్రాణం కలిగిన సర్వభూతాలు క్షరుడు. ఈ ప్రాణం కల భూతాలు కర్మక్షయం కాగా అయిపోయిన తర్వాత సుషుప్తి కాలంలోనూ ప్రళయకాలంలోనూ మోక్షంలోనూ ఉపాధి నాశనం కాగా దీనిని బట్టి వినాశశీలం కలిగి ఉంటాయి. అంటే జీవుడి జీవభావం పోతుంది అని తాత్పర్యం. క్షరుడని పిలువబడే ఈ జీవుడు బ్రహ్మ యొక్క ప్రతిబింబం వంటివాడు. నీటిలో కనిపించే సూర్యబింబం వంటివాడు. ఈ ప్రతిబింబానికి ఆధారమైన ఉపాధులు పోగా జీవభావం పోతుంది. వాసనా సంస్కారాలను బట్టి సుషుప్తి, ప్రళయాల తర్వాత మళ్ళీ
జీవభావం వస్తుంది. మోక్షాన్ని పొందిన జీవుడికి మళ్ళీ ఇక జీవభావం అనేది రానే రాదు. కూటస్థుడు నిర్వికారుడు. ఇతడు మాయోపాధి అయినటువంటి అక్షరుడు. ఈ మాయోపాధి కర్మలతో పుట్టినది కాదు కనుక జ్ఞానం కలిగే వరకు నశించే ప్రసక్తే లేదు. అక్షరుడు ఉపాధి దోషానికి వశం కాకుండా ఉంటాడు. క్షరతి అంటే నశిస్తున్నాడు అని అర్థం. న క్షరతి స్వరూపాత్ నచ్యవతే ఇత్యక్షర. తన స్వరూపం నుండి చ్యుతిని పొందడు గనుక అక్షరుడు అని పిలువబడుతున్నాడు. ఈ క్షరాక్షరాల కన్నా వేరుగా వేరే స్వభావం కలవాడే క్షరాక్షరాలనే ఈ రెండు ఉపాధులు దోషాలతోనూ స్పర్శలేని వాడై నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడైన పరమాత్మను గురించి ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఈ ఇద్దరి కంటే వేరైన ఉత్తముడైన పురుషుడే పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఎవరైతే నాశనం లేని ఈశ్వరుడే మూడు లోకాలను ప్రవేశించి వాటిని నిలుపుతున్నాడో అతడే పరమాత్మ. అక్షరుడు ఉత్కృష్టతరుడైతే ఈ ఉత్తమ పురుషుడు ఉత్కృష్టతముడు. ఇతడు క్షరాక్షరాల కంటే అన్యుడు, చాలా విలక్షణుడు. ఇతడే పరమాత్మ అని ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నాడు. అవిద్యా కల్పితములైనటువంటి ఈ దేహాదుల కంటే ఉత్తమమైనది గనుక పరమము అనబడుతుంది. సర్వప్రాణులకు అంతరాత్మ రూపమైనది కనుక ఆత్మ. పరమమైన ఆత్మ కనుక పరమాత్మ. ఆ పరమాత్మను గురించి విశేషాలతో ఇలా చెబుతున్నాడు. భూహు భువహ సువహ అనే మూడు లోకాలను తన చైతన్యాలను శక్తితో ఆవేశించి స్వరూపాసత్త మాత్రంతో ఆ లోకాలను భరిస్తున్నాడు. అంటే శ్లోకంలో అవ్యయ అనే పదం ఉంది. దీని గురించి పూర్వమే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎవరికి వ్యయం లేదో అతడే అవ్యయుడైనటువంటి ఈశ్వరుడు. మార్పు లేనివాడు అని అర్థం. అతడే సర్వజ్ఞుడు, నారాయణుడు అని పిలువబడేటువంటి పరిపాలకుడు అయినటువంటి పరమాత్మ. ఆయన తనదైన చైతన్య బల శక్తితో ప్రవేశించి లోకాలను భరిస్తున్నాడు అనే మాట శ్వేతాశ్వతర ఉపనిషత్తుల్లో బాగా స్పష్టంగా వర్ణించబడింది. పరమాత్మ లోకాలను ఎలా భరిస్తాడంటే స్వరూప సత్తా మాత్రంతో భరిస్తాడు అని చెప్పాడు. దానికి అర్థం ఏమిటంటే ఆయన తన స్వరూపంతో ఉంటే చాలు, అంత మాత్రంతోనే లోకాలన్నీ ధరింపబడుతున్నాయని అర్థం. జగత్తును ధరించటానికి కానీ భరించటానికి కానీ పరమాత్మకు వేరే ఏ ప్రయత్నంతోనూ అవసరం లేదు. ఆయన ఉంటే చాలు, ఆయన సత్తతోనే అంతా జరిగిపోతూ ఉంటుంది. కల్పితమైన ఈ జగత్తు అధిష్టానమైన పరమాత్మకు బరువు కాదు కదా. అందువల్ల ఒకడే ఇంత సృష్టిని ఎలా మోస్తున్నాడు అని నాస్తికులు ప్రశ్నించే ప్రశ్న ఏమాత్రము సారం లేనిది. పైన చెప్పిన విధంగా ఈశ్వరుడికి పురుషోత్తముడనే పేరు ప్రసిద్ధిగా ఉంది. ఆయనకి ఈ పేరు ఏ విధంగా కలిగింది, ఆ పేరు ఎలా సార్థకమైంది అనే విషయాన్ని చెబుతూ, నేను నిరతిశయుడినైన ఈశ్వరుడిని అని భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటూ తన స్వరూపాన్ని తెలుపుతూ చూపిస్తూ ఇలా చెబుతున్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను క్షరాన్ని దాటి అక్షరానికన్నా ఉత్తముడై ఉన్నా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.